శ్రీ గురుభ్యో నమః. హరి. కుమార, ముందు ముందు చేయవలసిన కార్యములను శీఘ్రముగా ఆలస్యము లేక చేయుము. పెద్ద పెద్ద పాత్రలను తెచ్చుటకు గరుత్మంతుడు మొదలైన వారిని నియమించెను. వరుణుడు వాటియందు సుగంధయుతమైన దివ్య తీర్థములైన నీటిని నింపెను. ఆ తరువాత సుమంగళి స్త్రీలందరూ వస్త్రాలంకరణ భూషితులై అరుంధతిని ముందు ఇడుకొని ఉత్సాహముతో మంగళ కార్యము కొరకు కదలిరి. పార్వతీదేవి శ్రీనివాసునికి కలశహారతి చేసి మంగళాకార్యమునకు శ్రీకారం చుట్టెను. 4 దిక్కుల యందు జలపూర్ణ కలశమును ఉంచిరి. ఆ పార్థ సారథి కశ్యపాది మునులకు నమస్కరించి వశిష్ఠునికి చెప్పుచున్నాడు: ఓ మహాముని, మంగళస్థానమునకు అనుజ్ఞనిమ్ము. శ్రీనివాసుడు ఆ తరువాత పత్ని సహితులైన ఋషులు దేవతల అనుజ్ఞ తీసుకొని స్నానం కొరకు కేశములను విప్పుకొని రత్నపీఠపై పూర్వాభిముఖుడై కూర్చుండెను. రమాదేవి నువ్వుల నూనెతో నిండిన బంగారు పాత్రను తీసుకొని భక్తితో ఆశీర్వదించి తైలమును శ్రీనివాసుని శిరముపై తన చేతితో మర్దన చేశాను. ఆ మంగళ స్నాన వేళ బ్రహ్మపత్ని సరస్వతీదేవి పచ్చకర్పూర సమ్మిళిత గంధమును రమాదేవికి స్నానవేళ అందించెను. పునుగు కలిపిన తైలము మరియు కస్తూరి, పసుపు కలిపిన పిండిని మంగళవాద్యముల మధ్య హరికి అలది చుట్టూ ఉన్న పుణ్యతీర్థముల నుండి తెచ్చిన పుణ్యతీర్థపూరిత రత్నఖచిత బంగారు కలశములతోనున్న తీర్థమును గజరాజుపై తెచ్చి ఉష్ణోదకముతో కలిపి జగదీశునికి కమలాభిషేకము చేసెను. అభిషేకమైన తరువాత పుత్రవంతుడాగుము ధనవంతుడాగుము అని ఆశీర్వదించి కలశముల నిండుగా నీటి నుంచి నీరాజనము వలె త్రిప్పి దృష్టి తీసిరి. పార్వతీదేవి ధూపమును లక్ష్మీదేవికి ఇయ్యగా ఆమె సుగంధపూరితమైన ధూపమునిచ్చి కేశములను కట్టెను. రమాదేవి అరినుదుట కుంకుమ దిద్దెను. హరి పీతాంబరమును ధరించి అమూల్యమైన బంగారు ములత్రాడు సువర్ణాభరణములను ధరించి వస్త్రాలంకారముతో శోభించెను. ముత్యములతో పీట వేసి దానిపై లక్ష్మీ సమేత నారాయణుణ్ణి విధిపూర్వకముగా కూర్చోబెట్టి బ్రాహ్మణులను పిలిచి పుణ్యకర్మములను చేయించెను. తదుపరి అష్టవర్గమును చేయించెను. బ్రహ్మ దగ్గరుండి మరీ చేయించెను. దేవతలు బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలు ఇచ్చిరి. ఆ తరువాత శాస్త్ర ప్రకారము అన్ని కార్యములను వశిష్ఠుడు చేయించెను. వశిష్ఠుడు శ్రీనివాసునికి మీ కులదైవము ఏది అని అడిగాను. శ్రీనివాసుడు నా కులదైవము శమీవృక్షము అని చెప్పాను. శమీవృక్షము వద్దకు వెళ్ళి ప్రదక్షిణము చేసి శ్రీనివాసుడు ఆ వృక్షమునకు నమస్కరించి, ఓ మాత, నా వివాహ కార్యము అవిఘ్నముగా నెరవేర్చుము. విధిపూర్వకముగా పూజ చేసి చిన్న శాఖ త్రుంచి తన తలపైన పెట్టుకొని శ్రీనివాసుడు మంగళవాద్యములు మ్రోగించుచుండగా తన స్వస్థానముకు చేరెను. తిరిగి వచ్చిన తర్వాత అగ్నిదేవుడు శ్రీనివాసుని వద్దకు వచ్చి, కేశవ, వంట అయినది. చిత్రాన్నము, దద్యోజనము, పరమాన్నము, వడలు, అప్పాలు, 2 శాకములు, తియ్యటి గుమ్మడికాయ, పప్పు పులుసు, కందమూల ఫలములు అన్నీయూ రుచికరముగా చేసి తిని మీరింక బ్రాహ్మణులను, దేవతలను, మనుష్యులను భోజనము చేయుటకు పిలుపింపుడు అని చెప్పాను. శివుడు పాండు తీర్థము నుండి శ్రీశైలము వరకు ఆకులను వేసెను. బ్రాహ్మణులు వారి తారతమ్యముననుసరించి వారి వారి విస్తారుల యందు కూర్చుండిరి. దేవతలు గుంపులుగా కళ్యాణ మహోత్సవమును ప్రారంభించిన దగ్గర నుండి అన్ని పనులు చేయుచుండిరి. భోజనమునకు కూడా వారి వారి నిర్దేశింపబడిన స్థానములందు కూర్చుండిరి. బ్రహ్మదేవుడు ముందుగా అహోబిల నృసింహునికి పూజ చేసి నివేదన చేసెను. తరువాత దేవతలకు, మునులకు, బ్రాహ్మణులకు వడ్డించిరి. శ్రీనివాసుడు స్వయంగా గరుడారూఢుడై వెంకటాచలం నుండి నారాయణపురికి బయలుదేరాను. శేషాచలము నుండి నారాయణపురము వరకు సాగిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవ జనవాహిని నువ్వు గింజంత కూడా స్థలముకు అవకాశము లేనంత జనసముద్రము కలిగి ఉండెను. అష్టమి నాడు సుఖాశ్రమమున నివసించి నవమి దిన ప్రాతకాలమున గురువారము నాడు త్వరగా లేచి అలంకరించుకొని గరుడను అధిరోహించెను. చతురంగ బల సమేతముగా బ్రహ్మను ముందుంచుకొని బయలుదేరెను. నారాయణపురంలో ఆకాశరాజు ఆ దినము సూర్యాస్తమయ సమయమున భగవంతుని ఎదుర్కొలు సంబరమునకు ఏర్పాట్లు చేయుచుండెను. ఆకాశరాజు పుణ్యవాచనము, అష్టవర్గము మొదలైనవి స్వయముగా చేసి పద్మావతి దేవికి సుగంధ తైలములతో అభ్యంగన స్నానము చేయించి నానాలంకార భూషణములతో ఆమెను అలంకరింపజేసి ఏలుగుపై ఎక్కించి పుత్రునితోనూ ఇంద్రునితోనూ తన తమ్ముడైన తోండమానితోనూ పురోహితునితోనూ శ్రీనివాసుని నగరములోనికి ఆహ్వానించుటకు చతురంగ బల సమేతముగా బయలుదేరను. నగర తోరణ ద్వారము వద్ద శ్రీనివాసునికి రాజు స్వాగతము పలికి వస్త్రాలంకరమును ఇచ్చి పూజించెను.
సుగంధ తైలమును కొంచెము అద్దెను. ఆ తరువాత వాసుదేవుణ్ణి భక్తులు పరస్పర ఆలింగనము చేసుకొని నగరద్వారము వద్ద దుర్గాదేవి ఆలయమునకు వధూవరులను తీసుకొని వెళ్ళారు. గోవిందుడు దేవికి చాలా విశేషముగా నమస్కరించెను. వరము కూడా కోరెను. నాకీమెనే భార్యగా చేయుము అని కోరెను. పద్మావతీదేవి కూడా రమానాథుణ్ణి శ్రీనివాసున్నే పతిగా ఇమ్మని కోరెను. తరువాత పద్మావతీదేవిని ఐరావతముపై అధిరోహింపచేసిరి. శ్రీనివాసుడు గరుడస్కందంపై కూర్చుండబెట్టిరి. శ్రీనివాసుడు పురప్రవేశం చేసెను. నారాయణపురం అంతయు అరటి బోదలు, చెరుకు గడ్డలు, పోక చెట్లు, మామిడి ఆకుల తోరణములు, బంగారు కలశములతో అలంకరించబడెను. ఆకాశరాజు మగ పెళ్లి వారికి ఏర్పరిచిన విడిది వద్ద స్వాగతము పలికెను. గురువారం రాత్రి గడిచి శుక్రవారము వివాహ దినం దశమి దినము వచ్చినది. శుక్రవారము దశమి సాయంకాలమున రాజు చతురంగ బలము ముందు ఉండి అల్లుని పిలుచుటకు శ్రీనివాసుని విడిదికి వచ్చాడు. ఆకాశరాజును శ్రీనివాసుడు ఆలింగనము చేసుకొని పురోహితుణ్ణి చూచి, ఇంకా ఆలస్యం ఎందుకు, రమాపతి పూజ కావలెను కదా అని అనెను. వశిష్ఠముని ధర్ణీదేవిని శ్రీనివాసునికి పూజ చేయుము అని అనగానే ధర్ణీదేవి చాలా ఉత్సాహంతో లేచి శ్రీనివాసునికి పూజ చేశాను. లక్ష్మీదేవి సహితముగా శ్రీనివాసుడు వశిష్ఠాది ముని పరివార సహితముగా సుందరముగా అలంకరించుకొని ఐరావతముపై రాజుగారి ఇంటికి వెళ్ళాను. శ్రీనివాసుడు లోనికి ప్రవేశించుటకు రాగా తొండమానుని భార్య కుంకుమోదకము నిండిన బంగారు కలశముతో కుంభ ఆరతి ఇచ్చుటకు ద్వారము దగ్గరకు వచ్చి ఆరతినిచ్చాను. శ్రీనివాసుడు ద్వారము దాటి మందిరమునకు ప్రవేశించాను. ముహూర్తము దగ్గర పడిందని దైవజ్ఞులు ఘంటానాదము చేయగా వేదజ్ఞులు మంగళాష్టకము చదువుచుండిరి. తరువాత రాజు పురోహితుడు చెప్పగా నెయ్యి, పెరుగు, పంచదార, నీరు కలిపిన మధుపర్కము చేసెను. పురోహితుడు పురుష సూక్తము చదువుతుండగా ధరణీదేవి దారగా కలశములోని శుభమైన స్వామి పుష్కరిని జలము పోయుచుండగా ఆకాశరాజు శ్రీనివాసుని పాదములు భక్తితో కడిగెను. కన్యాదాన కాలమున రాజు 100 తులముల కిరీటము, అదే బరువు గల నడుము పట్టి, భుజకీర్తులు, ముత్యముల మాలికములు, నాగభూషణత్వయ నవరత్నములు పొదిగిన భూషణాంగులీకములు, 64 వస్త్రయుగ్మములు మొదలైనవి ఇచ్చెను. ఆకాశరాజు కన్యాదానము చేసెను. రత్నములతో అలంకరింపబడిన అంతఃపటమును తొలగించిరి. వశిష్ఠ గోత్రమున పుట్టిన శ్రీ వెంకటేశ్వరుడు అత్రి గోత్రమున జన్మించిన కనకభూషితి అయిన కన్యను గ్రహించినాడు. పద్మావతి దేవిని శ్రీనివాసుని కుడి పక్కన కూర్చుండబెట్టి ఆకాశరాజు ధరణీదేవి వధూవరువుల పూజ చేసింది. శ్రీనివాసుని చేతికి పద్మావతి చేతికి కంకణములను ధరింపచేసిరి. మాంగళ్య ధారణమును శ్రీనివాసునిచే పద్మావతి కంఠమున వశిష్ఠుడు ధరింపజేసిరి. విపులైశ్వర్యవంతురాల, జగత్తునకు జీవన కారణమైన మాంగళ్య సూత్రమును నీ కంఠమున కట్టుచున్నాను, నా వల్లే చిరంజీవి కమ్ము అని శ్రీనివాసుడు మంత్రమును చదివి పద్మావతి దేవి కంఠమును కట్టాను. మునీశ్వరులు నవరత్నములతో కూడిన మంత్రాక్షతలను వేదమంత్రములతో శ్రీనివాసుని శిరముపై మంత్రాక్షతలను వేసి ఆశీర్వదించి ఈ విధముగా దశమీ దినమున ఉత్సవము సంతోషముగా గడిచినది. లక్ష్మీదేవి కరవీరపురమునకు వెళ్ళెను. దేవతలు, ఋషులు అందరూ ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఆనందమును అనుభవించి ఆకాశరాజును ఆశీర్వదించి శ్రీనివాస లీలను పాడుకొనుచు వారి వారి లోకములు చేరు. దేవతాగణములందరూ వెళ్ళిన తర్వాత శ్రీనివాసుడు అగస్త్యాశ్రమమును చేరు. భగవంతుడు దివ్యభోగములను భోగించుచు అక్కడే ఉండెను. ఈ వివాహ చరితము వినువారి భాగ్యము ఈ విధముగా ఉండును. కోటి కన్యాదానము వలన ఏ ఫలము కలుగునో, భూమినంతను దానము చేసిన నే ఫలము కలుగునో ఆ ఫలము ఈ చరిత్రను భక్తితో వినినంత మాత్రమునే కలుగుచున్నది. ఎవరు ఈ వెంకటేశుని వివాహ మహోత్సవములను చేయించదరో వారికి శ్రీనివాసుని కృపచే వారింటి యందు ఉత్సవము జరుగును. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు.